అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 5వ భాగము. రచయిత స్వర్ణ బొబ్బల గారు. సార్ అది అంది చిన్నగా పిఏ. ఆ నసకడం అన్నీ డైరెక్ట్‌గా విషయంలోకి రా. నాకు కోపం తెప్పించుకు. ఇప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అన్నాడు క్రిష్. సారీ సార్ అంది పిఏ. కొట్టడానికి చెయ్యి పైకెత్తాడు క్రిష్. వెంటనే కళ్ళు మూసుకొని చెంపలపై చెయ్యి పెట్టుకుంది. గాల్లోనే ఆపి పిడికిలి బిగించాడు. నరాలు మొత్తం పైకి తేలి తన చేతికి ఉన్న థ్రెడ్ తెగిపోయింది. కొడతాడు అనుకొని కళ్ళు మూసుకొని తనపై దెబ్బ పడకపోవటంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. నువ్వు ఒక ఆడపిల్లవి అని నిన్ను టచ్ కూడా చేయలేదు. నీ ప్లేస్‌లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు అసలు బ్రతికి ఉండేవాళ్ళే కాదు. ఎంత నమ్మకద్రోహం చేశావు. నువ్వు ఇంక ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండకు. గెట్ ఔట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరిచాడు క్రిష్. వెంటనే అక్కడి నుండి బయటికి పరిగెత్తింది పిఏ. క్రిష్ అరుపులు బయటికి వినిపించటంతో ఎంప్లాయీస్ అందరూ ఏం జరుగుతుందో అర్థమవక చూస్తూ ఉన్నారు. కార్తీక్ వెంటనే క్రిష్ రూంలోకి వచ్చి అంత ఈజీగా ఎలా వదిలిపెట్టావురా అని అన్నాడు కార్తీక్. కేవలం తను ఒక అమ్మాయి అని మాత్రమే తనని జాబ్ నుండి తీసివేసి వదిలిపెట్టాను అన్నాడు క్రిష్. సరేరా, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు కార్తీక్. నాతో డైరెక్ట్‌గా ఫైట్ చేసే దమ్ము లేక ఇలా దొంగ దెబ్బ కొట్టిన వాడిని ఏం చెయ్యాలో అదే చేస్తానురా అన్నాడు క్రిష్. సరేరా, ఏది చేసినా ఆలోచించి చెయ్యి అని చెప్పి క్రిష్ రూమ్‌లో నుండి బయటికి వెళ్తూ ఇప్పుడు క్రిష్‌కి పిఏ కావాలి. దానికోసం యాడ్ ఇవ్వాలి. మంచి వాళ్ళని సెలెక్ట్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ అవ్వటానికి టైం పడుతుంది. ఈలోపు ఎవరినో ఒకరిని క్రిష్ పిఏగా కొద్ది రోజులు ఉంచాలి. అది ఎవరిని ఉంచాలి అని ఆలోచిస్తున్న టైంలో తనకి రాధ కనిపించింది. రాధను చూసి ఈ అమ్మాయిని క్రిష్‌కి పిఏగా అపాయింట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు కార్తీక్. నో, తను పిఏ జాబ్ కంటే ఇప్పుడు చేస్తున్న జాబ్‌లోనే కరెక్ట్‌గా ఫిట్ అయింది. ఆ వర్క్‌లోనే ఉండనిస్తే బెటర్. ఇంకా ఎవరినైనా అపాయింట్ చేస్తాను అనుకొని ఎవరిని చెయ్యాలి అని ఆలోచిస్తూ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు కార్తీక్. ఈ మానస్‌గాడు ఇలా చేస్తాడు అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయినా డైరెక్ట్‌గా ఫేస్ చేయలేని వాడు ఇలా కాకపోతే ఇంకా ఎలా చేస్తాడులే అని తనలో తానే అనుకొని నేను నీలా ఇలా చెయ్యను. ఏది చేసినా డైరెక్ట్‌గానే చేస్తాను. చూస్తూ ఉండు అని అనుకున్నాడు కోపంగా క్రిష్. కార్తీక్ బాగా ఆలోచించి ఒక అమ్మాయిని తన క్యాబిన్‌కి పిలిపించాడు. నువ్వు కొన్ని రోజులు కృష్ణ సార్‌కి పిఏగా ఉండాలి అని చెప్పాడు కార్తీక్. సార్, ఇప్పుడు పిఏ ఉంది కదా సార్ అంది ఆ అమ్మాయి. అవన్నీ నీకనవసరం. చెప్పింది మాత్రం చెయ్యి చాలు. నువ్వు కృష్ణ గారికి పిఏగా ఉంటావా లేదా చెప్పు అన్నాడు కార్తీక్. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉంటాను సార్. ఇలాంటి ఆపర్చునిటీ ఎవరు మాత్రం మిస్ చేసుకుంటారు? కానీ చెయ్యవలసిన వర్క్స్ ఏమీ నాకు తెలియవు కదా అంది ఆ అమ్మాయి. నో ప్రాబ్లమ్, నీకు అన్నీ నేర్పిస్తాడు. వన్ డేలో అన్నీ కరెక్ట్‌గా షెడ్యూల్ చేయటం నేర్చుకో అన్నాడు కార్తీక్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని చాలా హ్యాపీగా కార్తీక్ రూమ్‌లో నుండి బయటికి వెళ్ళింది ఆ అమ్మాయి. నేను ఈ అమ్మాయిని చూసి చేశాను. కానీ కానీ ఈ అమ్మాయి కరెక్టేనా అని మళ్ళీ ఒకసారి ఆలోచించి కొద్ది రోజులు మాత్రమే కదా! పర్మనెంట్ అయితే కాదు కదా! ఈలోపు నేను ఎవరో ఒక మంచి పిఏని సెలెక్ట్ చేస్తాను అని అనుకున్నాడు కార్తీక్. క్రిష్ కార్తీక్‌ని పిలిచి నాకు యాజ్ నైస్ పాసిబుల్ న్యూ పిఏ కావాలి అన్నాడు. న్యూ పిఏని అపాయింట్ చేసేలోపు మన స్టాఫ్‌లో ఒక అమ్మాయిని నీకు పిఏగా రిక్రూట్ చేస్తున్నాను. కొద్ది రోజులు తనకి అడ్జస్ట్ అవ్వు. ఈలోపు న్యూ పిఏను అపాయింట్ చేస్తాను అన్నాడు క్రిష్. ఒక నార్మల్ ఎంప్లాయీకి నా షెడ్యూల్ చేయటము అన్నీ ఎలా తెలుస్తాయి? పిఏకి మాత్రమే కదా అవన్నీ తెలిసేది. నువ్వు అలా ఎలా రిక్రూట్ చేస్తావు అన్నాడు క్రిష్. నేను ట్రైనింగ్ ఇప్పిస్తాను. 1, 2 డేస్‌లో తను కంప్లీట్‌గా నేర్చుకుంటుంది. నీకు పర్ఫెక్ట్ అయ్యి వచ్చేలోపు తను పిఏగా ఉంటుంది. తర్వాత నీ పర్మనెంట్ నీకుంటుంది అన్నాడు కార్తీక్. ఓకే, ఏదో ఒకటి ఫాస్ట్‌గా చెయ్యి. ఈరోజు నా షెడ్యూల్ చెప్పి ఏదో చేపిచ్చు అన్నాడు క్రిష్. ఆల్రెడీ నీ షెడ్యూల్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. నాకు కొంచెం వర్క్ ఉంది. నేను వెళ్తున్నాను అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి డోర్ దగ్గర నిల్చొని లోపలికి రావటానికి పర్మిషన్ అడిగింది. యెస్, కమ్ ఇన్ అన్నాడు క్రిష్. ఆ అమ్మాయి లోపలికి వచ్చి ఆ రోజు క్రిష్ షెడ్యూల్ మొత్తం చెప్పింది. ఇది ఎవరు ప్రిపేర్ చేశారు అన్నాడు క్రిష్. కార్తీక్ సార్ పిఎస్ చేశారు సార్ అంది ఆ అమ్మాయి. ఓకే, నువ్వు ఫాస్ట్‌గా చేయటం నేర్చుకో అని చెప్పి ఆ రోజు తనకి ఉన్న మీటింగ్‌కి వెళ్తూ పిఏని కూడా తీసుకొని వెళ్ళాడు క్రిష్. మీటింగ్‌కి వెళ్ళి మీటింగ్ జరుగుతూ ఉంటే చాలా పెద్ద మిస్టేక్ చేసింది ఆ అమ్మాయి. తను చేసిన మిస్టేక్‌కి క్రిష్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. వెంటనే తనని పిఏ పోస్ట్ నుంచి తీసివేశాడు క్రిష్. మీటింగ్ అవ్వగానే కార్తీక్‌కి కాల్ చేసి ఎలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశావురా నాకు పిఏగా? నాకు పర్ఫెక్ట్‌గా ఉండే పిఏ కావాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు అని చాలా సీరియస్‌గా అయ్యి కాల్ కట్ చేశాడు క్రిష్. అబ్బా! ఈ అమ్మాయి ఇలా చేసిందేంటి? ఇప్పుడేం చెయ్యాలి అని కొంచెం సేపు ఆలోచించి
ఇంకా వేరే ఆప్షన్ ఏమి లేదు. ఎలాగైనా సరే రాధను పిఏగా అపాయింట్ చేస్తాను అని అనుకున్నాడు కార్తీక్. కానీ అమ్మాయిని ఎలా ఒప్పించాలి? ఏం చెప్పాలి? అని ఆలోచించాడు కార్తీక్. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే కాదు. ఏదైతే అది అయ్యింది. ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడతాను అనుకున్నాడు కార్తీక్. వెంటనే రాధను పిలిపించాడు. సార్ నన్ను పిలుస్తున్నారు. ఎందుకు? అనుకొని కార్తీక్ రూమ్ దగ్గరకు వచ్చి డోర్ నాక్ చేసి పర్మిషన్ అడిగింది. ఎస్ కమ్ ఇన్ అన్నాడు కార్తీక్. సార్ పిలిచారంట అంది రాధ. ఆ అవును మీతో కొంచెం మాట్లాడాలి మిస్ రాధ అన్నారు కార్తీక్. ఓకే సార్ చెప్పండి అంది రాధ. నేను ఇప్పుడు చెప్పేది మీకు నచ్చకపోవచ్చు. మేబీ అయినా ప్లీజ్ మాకు కొంచెం కోఆపరేట్ చేయాలి మీరు అన్నాడు కార్తీక్. ఏంటి సార్ చెప్పండి అంది రాధ. మీరు కొన్ని రోజులు మన బాస్‌కి పిఏగా ఉండాలి అన్నాడు కార్తీక్. వాట్? నేను పిఏగా ఉండటం ఏంటి? అంది రాధ. నేను చెప్పినట్టుగా కొద్ది రోజులు మాత్రమే అన్నాడు కార్తీక్. నో సార్ నేను చేయలేను అంది రాధ. మళ్ళీ ఒకసారి ఆలోచించండి రాధ. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే అన్నాడు కార్తీక్. ఇంతమంది ఉన్నారు కదా సార్. నన్ను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేశారు అంది రాధ. మన బాస్‌కి సరిపోయే క్వాలిటీస్ ఉన్న ఎంప్లాయీస్ మీరే. మీరైతేనే కరెక్ట్‌గా సెట్ అవుతారని మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. మాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్‌తో దొరకగానే మీ ప్లేస్‌కి మీరు వెళ్ళొచ్చు. ఒకసారి ఆలోచించుకోండి. వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు కార్తీక్. ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు సార్. నేను చేయలేను అంది రాధ. మీకు ఇప్పుడు వస్తున్న శాలరీకి డబులిస్తాను. ఒకసారి ఆలోచించుకోండి అన్నాడు కార్తీక్. నో నో సార్. నేను శాలరీ కోసమని అనటం లేదు. నాకు షెడ్యూల్స్ ప్రిపేర్ చేయటం రాదు. మీటింగ్స్ అరేంజ్ చేయటం రాదు. పిఏకి కావాల్సిన ఏ ఒక్కటి కూడా నాకు చేయటం రాదు. నేను పిఏగా ఫిట్ అవ్వను. అందుకే అలా అన్నాను అంది రాధ. నో ప్రాబ్లమ్. మీ ప్రాబ్లమ్ అదే అయితే నేను సాల్వ్ చేస్తాను. అది నాకు అర్థమయ్యింది. మా పిఏ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు అన్నాడు. కార్తీక్ ఓకే సార్ అంది రాధ. మీ శాలరీ ప్రెజెంట్ మీ శాలరీకి డబుల్ ఉంటుంది అన్నాడు కార్తీక్. ఓకే సార్ అంది రాధ. ఓకే. ఈ రోజుకి మీరు వెళ్ళండి. రేపటికి కూడా నాకు ఏమి ప్రిపేర్ చేయాలో ఆ టైంలో ఇలా చేస్తున్నానో మీరు చూడండి. మీకు వన్ డేలో అర్థమైపోతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు కార్తీక్. ఓకే సార్ అంది రాధ. వన్స్ అగైన్ థాంక్ యూ రాధ. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు. కార్తీక్ నో మెన్షన్. థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది రాధ. నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్‌కి వచ్చాక కార్తీక్‌ని పిలిచి నా షెడ్యూల్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నార్రా? అన్నాడు క్రిష్. మన ఆఫీస్ ఎంప్లాయ్‌ని రిక్వెస్ట్ చేసి కొన్ని రోజులు నీకు పిఏగా అపాయింట్ చేశాను. ఈరోజు నా పిఏ మీ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నాడు. రేపటి నుండి మీ పిఏ నీ ప్రిపేర్ చేస్తుంది అన్నాడు కార్తీక్. ఏమోరా నువ్వేం చేస్తున్నావో ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు. ఒక అమ్మాయిని పిఏ అన్నావు. తను ఏదేదో చేసింది. ఇప్పుడు ఇంకో అమ్మాయి అంటున్నావు. తనేం చేస్తుందో ఏంటో. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. అన్నీ చెప్పి అపాయింట్ చేసుకుందాంరా అన్నాడు క్రిష్. నో నో ఈ అమ్మాయి అలా చేయదు. కావాలంటే నువ్వే చూడు. నీకు తను నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు కార్తీక్. మరి నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి ఓకే అన్నాడు క్రిష్. ఓకేరా నాకు వర్క్ ఉంది నేను వెళ్తున్నాను. షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని లిస్ట్ చెయ్యొచ్చు. నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళి ఎందుకైనా మంచిది. ఒకసారి షరీఫ్‌ని అడుగుతాను. షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఇచ్చాడేమో అనుకోని తన క్యాబిన్‌కి వెళ్ళేసరికి అక్కడే ఉన్నాడు. శరత్ సార్ షెడ్యూల్ ప్రిపేర్ చేశావా? అని అడిగాడు. ఆ! చేశాను సార్. రాధ గారికి కూడా ఎలా చేయాలో చూపించాను అని అన్నాడు శరత్. ఓకే శరత్ అన్నాడు కార్తీక్. రాధను చూసి రాధ మీరు సార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు కార్తీక్. ఓకే సార్ అని చెప్పి కృష్ణ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి పర్మిషన్ అడిగింది రాధ. ఎస్ కమ్ ఇన్ అన్నాడు క్రిష్. డోర్ తీసుకొని లోపలికి వెళ్ళింది. రాధ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ ఉన్న క్రిష్ తల పైకెత్తి రాధను చూశాడు. లంచ్ టైమ్ అవ్వగానే మీకు లంచ్‌కి ఏం ఆర్డర్ చేయమంటారు సార్ అంది. రాధ ఏం కావాలో చెప్పి ఇద్దరికీ ఆర్డర్ చేయమన్నాడు క్రిష్. నో థాంక్స్ సార్. నేను బాక్స్ తెచ్చుకున్నాను. మీ వరకు చేస్తాను అంది రాధ. డూ వాట్ ఐ సే అన్నాడు క్రిష్. సారీ సార్. నాకు ఫుడ్ వేస్ట్ చేయడం నచ్చదు. ఆల్రెడీ నేను బాక్స్ తెచ్చుకున్నాను. నేను అదే తినేస్తాను అంది రాధ. తను అలా చెప్పటం నచ్చినా కూడా తనతో లంచ్ చేసే ఆఫర్ రిజెక్ట్ చేసింది అని చాలా కోపం వచ్చింది క్రిష్‌కి. తన కోపం తన ఫేస్‌లో క్లియర్‌గా కనిపిస్తూ ఉన్న రాధ అదేమీ పట్టించుకోకుండా క్రిష్‌కి మాత్రం లంచ్ ఆర్డర్ చేసి వెళ్ళిపోయింది. ఆఫీస్ బాయ్ లంచ్ తీసుకొని వచ్చి క్రిష్ రూమ్‌లో పెట్టాడు. ఓకే. నువ్వు వెళ్ళు అన్నాడు క్రిష్. మీకు సర్వ్ చేస్తాను సార్ అన్నాడు ఆఫీస్ బాయ్. నో అవసరం లేదు. నువ్వు వెళ్ళు అన్నాడు క్రిష్. ఓకే సార్ అని రూమ్‌లో నుండి బయటికి వచ్చాడు ఆఫీస్ బాయ్. రాధను పిలిచి ఫుడ్ సర్వ్ చేయమన్నాడు క్రిష్. నేను ఫుడ్ సర్వ్ చేయాలా? ఆఫీస్ బాయ్ ఉన్నాడు కదా! నేను మీ పిఏని. ఆఫీస్ వర్క్ మాత్రమే చేస్తాను. ఇలా మీ పర్సనల్ లోను నేను చెయ్యను అంది రాధ. పిఏ అంటే మీనింగ్ తెలుసా? నా పర్సనల్ వర్క్స్ కూడా నువ్వు చేయాల్సిందే.
నాకు సంబంధించిన అన్ని వర్క్స్ నువ్వే చూసుకోవాలి. ఏంటి? అర్థమైందా? అన్నాడు క్రిష్.